డీప్ అడుగుతున్నారు. అంటే మీరు చేసిన వర్క్ మీద అంటే ప్రాజెక్ట్స్‌లో ఎలా వర్క్ చేశారు? అనేది అంటే ప్రాజెక్ట్‌లో వర్క్ చేసింది కూడా ఒక 10% ఉంటుంది. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిందేం లేదు. అంటే మీరు ప్రాజెక్ట్‌లో ఒక కాన్సెప్ట్ ఎక్కడ ఇచ్చేసారు? ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇలాంటి సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు కాబట్టి వాటి మీద కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఇక థర్డ్ మేనేజర్ రౌండ్. ఇప్పుడు మేనేజర్ రౌండ్ కూడా తను కూడా టెక్నికల్ పర్సన్ అండి. ఇక్కడ ఏం అడుగుతారంటే మీరు మేనేజర్ ఎక్కువ నువ్వేం ప్రొవైడ్ చేశావు? ఏం మెథడాలజీ యూజ్ చేస్తున్నారు? అండ్ లాస్ట్‌లో ఏమేమి వర్క్ చేశారు? ఇలాంటి క్వెషన్స్ అనేది మేనేజర్ అడుగుతాడు. ఇది అన్నీ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్‌లో మనం ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి డిపెండ్స్ ఆన్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్‌ని బట్టి. ఇది అర్థం చేసుకోండి. వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్‌ని బట్టి ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుంది. కొన్ని కంపెనీస్ అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది లేకపోయినా అంటే రిక్వైర్మెంట్ లేకపోయినా మేము మార్కెట్‌లో ఉన్నాము అని చెప్పడానికి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. పాపం వాళ్ళు ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేసినా తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి, మీరు సబ్జెక్ట్ నేర్చుకొనుంటే ఇంటర్వ్యూస్ అనేది ఏదో ఒక రోజు మన కోసం వచ్చిద్ది కాబట్టి, మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎలా ఇంటర్వ్యూకి రిలేట్ చేయాలి, ఓకే. అనేది మొత్తం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ జాబ్స్ అనేవి కూడా వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఇప్పుడు మీరు అర్జెంట్‌గా ఒక క్యాండిడేట్ 2 డేస్‌లో ప్లేస్ చేయాలనుకుంటే, మీకు అప్డేట్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుందండి. అలా కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. బట్ వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత క్లయింట్ నుంచి కొన్ని సార్లు క్లయింట్ అనేవాళ్ళు ఇట్ విల్ టేక్ రెస్పాన్స్ ఫర్ 1 వీక్. అలాంటప్పుడు మీరు ఆ 1 వీక్ వెయిట్ చేయాల్సొచ్చిద్ది. 2 వీక్స్ అయినా వెయిట్ చేయాల్సొచ్చిద్ది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ రాలేదు అనంటే వాళ్ళు పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తారు. ఇంకా రాలేదు అంటే వాళ్ళకే ఇంకా అప్డేట్ రావట్లేదు అని ఫీడ్‌బ్యాక్ క్లయింట్ నుంచి. ఇలాంటి సినారియోలో ఇట్ విల్ టేక్ టైమ్. కాబట్టి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఈజీగా లేదు. దాన్ని బట్టి మీరెలా ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలా రౌండ్స్ ఉంటున్నయి. మీరెలా ప్రిపేర్ అవ్వాలని డేలో అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకొని ఏ సబ్జెక్ట్ మీద ఎలా చదవాలి? ఎలా మనం